నమస్కారం. ఈరోజు మనం భారత చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని అన్వేషించబోతున్నాం. అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పుట్టుక, ఇంకా దాని తొలినాళ్ల ప్రయాణం. 1885 నుంచి 1907 వరకు జరిగిన పరిణామాలు మన స్వాతంత్ర్య పోరాటాన్ని ఎలా మలుపు తిప్పాయో ఇక్కడ మనం చాలా డీటెయిల్డ్గా చూడబోతున్నాం. ఇక్కడే మనమొక ఆసక్తికరమైన ప్రశ్న వేసుకోవాలి. అసలు బ్రిటిష్ వాళ్లు కాంగ్రెస్ని తమ సొంత ప్రయోజనాల కోసం ఒక సేఫ్టీ వాల్వ్ లాగా క్రియేట్ చేశారా, లేక భారతీయుల్లో రగులుతున్న జాతీయ వాదానికి అదొక ప్యూర్ ఆర్గానిక్ రూపమా? సరే, ఈ హిస్టారికల్ మిస్టరీని డీకోడ్ చేద్దాం రండి. ఈ ప్రయాణంలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే: 1. కాంగ్రెస్ పుట్టుక. 2. మితవాదుల విధానం. 3. విభజన మరియు స్వదేశీ ఉద్యమం. 4. అతివాదుల ఆవిర్భావం. 5. సూరత్ చీలిక. ఆఖరిగా రివిజన్ మరియు ముఖ్యాంశాలు. ఈ ఆర్డర్లో చూస్తే మనకు మొత్తం కథ క్లియర్గా అర్థమైపోతుంది. మొదటి విభాగం: కాంగ్రెస్ పుట్టుక, పునాదులు మరియు సిద్ధాంతాలు. చరిత్రను ఇష్టపడేవారందరికీ ఇదొక అద్భుతమైన చీట్ షీట్ అని చెప్పొచ్చు. 1885 బాంబై సెషన్ నుండి మొదలుపెట్టే ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ఎక్కడెక్కడ సమావేశమైందో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఏ సమావేశాల్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుంది. అసలు కాంగ్రెస్ ఎలా ఏర్పడిందనే ఈ బేసిక్ ఫ్యాక్ట్స్ ఎప్పుడూ మర్చిపోకూడదు. 1885లో రిటైర్డ్ బ్రిటిష్ అధికారి ఏఓ హ్యూమ్ దీన్ని స్థాపించారు. ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగిందంటే బాంబేలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కాలేజ్లో. డబ్ల్యూసీ బెనర్జీ గారు దీనికి మొదటి ప్రెసిడెంట్. అప్పట్లో కేవలం 72 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. ఒక మహావృక్షానికి పడిన చిన్న విత్తనమది. ఇందాక మనం అనుకున్నాం కదా, కాంగ్రెస్ పుట్టుక వెనుక 2 డిఫరెంట్ థియరీస్ ఉన్నాయని. లాలా లజపత్రాయ్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే, భారతీయుల కోపాన్ని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ వాళ్లు వాడిన సేఫ్టీ వాల్వే ఈ కాంగ్రెస్ అని. కాని మరోవైపు ఎడ్యుకేటెడ్ ఇండియన్స్లో న్యాచురల్గా వచ్చిన రాజకీయ చైతన్యమే కాంగ్రెస్ ఆవిర్భావానికి కారణం అనేది జాతీయవాదుల వాదన. చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ 2 యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక రెండవ విభాగం: మితవాదుల విధానం, ప్రార్థనలు మరియు విజ్ఞప్తులు. కాంగ్రెస్ తొలిదశను లీడ్ చేసిన వాళ్లే ఈ మితవాదులు. దాదాభాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ వీరంతా అందులో ముఖ్యులు. బ్రిటిష్ వాళ్ల న్యాయ వ్యవస్థ మీద వీళ్లకి అపారమైన నమ్మకం ఉండేది. అందుకే గొడవలు కాకుండా చట్టబద్ధమైన మార్గాల ద్వారా, అంటే ప్రార్థనలు, పిటిషన్స్ ద్వారానే నెమ్మదిగా మార్పు తీసుకురావాలని వాళ్లు గట్టిగా నమ్మారు. వీళ్లు సాధించిన అత్యంత గొప్ప విజయమేదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా డ్రెయిన్ థియరీ గురించే చెప్పాలి. దాదాబాయి నౌరోజీ రాసిన పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ అప్పట్లో ఒక సెన్సేషన్. మన దేశ సంపదంతా బ్రిటిష్ వాళ్ల ఖజానాలోకే ఎలా వెళ్ళిపోతుందో ఆయన క్లియర్గా లాజిక్తో సహా వివరించారు. ఇదే మన జనాల్లో జాతీయ చైతన్యం పెరగడానికి ఒక పెద్ద కారణం. ఇక మూడవ విభాగం: విభజన మరియు స్వదేశీ ఉద్యమం 1905 ఉత్ప్రేరకం. జాతీయ ఉద్యమం సడన్గా టర్న్ అయిందే ఇక్కడ. 1905లో వైస్రాయ్ కర్జన్ బెంగాల్ను విభజించాడు. అడ్మినిస్ట్రేషన్ ఈజీగా చేయడానికే ఈ డివిజన్ అని వాళ్లు పైకి కలరింగ్ ఇచ్చారు. కాని వాళ్ల అసలు టార్గెటేంటంటే డివైడ్ అండ్ రూల్. మతం పేరుతో చిచ్చుపెట్టి జనాల్లో పెరుగుతున్న ఐక్యతను విడగొట్టడమే వాళ్ల ఇంటెన్షన్. ఆ విభజనతో మన వాళ్లకి ఎంత కోపమొచ్చిందంటే దానికి రిజల్టే ఈ స్వదేశీ ఉద్యమం. వాళ్ల వస్తువులు మనకొద్దు అని ఏకంగా బ్రిటిష్ బట్టలను బహిష్కరించారు. మన స్వదేశీ వస్తువులనే వాడాలి, మనకంటూ సొంతంగా జాతీయ విద్యా సంస్థలుండాలి అని ప్రజలు డిసైడయ్యారు. ఇది మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త అగ్రెసివ్ ఫేజ్. ఇక్కడి నుండే మన 4వ విభాగం మొదలవుతుంది: అతివాదుల ఆవిర్భావం, తక్షణ స్వరాజ్యం కోసం డిమాండ్. స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని నేను సాధించి తీరుతాను. ఈ డైలాగ్ వినగానే మనకు ఒళ్ళు గగురు పుడుతుంది కదా. బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన ఈ నినాదం అప్పట్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసింది. ఇక్కడ పిటిషన్స్ అడిగే రోజులు పోయాయి. మా దేశం మాకిచ్చేయండి అని డైరెక్ట్గా డిమాండ్ చేసే ఫేజ్ స్టార్ట్ అయిపోయింది. ఈ కొత్త వేవ్ని లీడ్ చేసింది 3 పవర్ఫుల్ లీడర్స్. వాళ్లే లాల్ బాల్ పాల్ త్రయం. పంజాబ్లో లాలా లజపతిరాయ్, మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్, బెంగాల్లో బిపిన్ చంద్రపాల్. వీళ్లు దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను స్వాతంత్ర పోరాటంలోకి దించారు. ఉద్యమంలో మాస్ పార్టిసిపేషన్ అనేది వీళ్ల వల్లే సాధ్యమైంది.
ఒక్కసారి ఈ రెండు విధానాలను పక్కపక్కన పెట్టి చూస్తే డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది. మితవాదులకి బ్రిటిష్ వాళ్ల మీద నమ్మకముంటే అతివాదులకి అస్సలు నమ్మకమే లేదు. వాళ్లు నెమ్మదిగా సంస్కరణలు అడిగితే వీళ్లు వెంటనే స్వరాజ్యం కావాలన్నారు. మితవాదుల ఉద్యమంలో మేధావులు మాత్రమే ఉంటే అతివాదుల పిలుపుకి జనాలు పోటెత్తారు. పార్టీ లోపల ఈ గ్యాప్ అలా అలా పెరుగుతూ పోయింది. ఆ గ్యాప్ ఎక్కడిదాకా వెళ్ళిందంటే అదే మన 5వ విభాగం, సూరత్ చీలిక, విడిపోయిన ఉద్యమం. ఈ 3 ఏళ్ల టైంలైన్ చూస్తే మీకే అర్థమవుతుంది లోపల టెన్షన్ ఎలా బిల్డయ్యిందో. 1905 బనారస్ సెషన్లో గొడవలు స్టార్టయ్యాయి. 1906 కలకత్తా సెషన్కొచ్చేసరికి అతివాదుల ఒత్తిడితో స్వరాజ్యం, స్వదేశీ అనేవి అఫీషియల్ తీర్మానాలుగా మారిపోయాయి. ఇక 1907 సూరత్ మీటింగ్లో ఆ విభేదాలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఒకే పార్టీ రెండుగా ముక్కలైంది. ఈ చీలిక రిజల్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అతివాదులను పార్టీ నుంచి టెంపరరీగా సస్పెండ్ చేసింది. దీనివల్ల ఉద్యమానికి చాలా పెద్ద దెబ్బపడింది. ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్న లీడర్స్ మధ్య ఇలాంటి గొడవలు రావడం వల్ల ఆర్గనైజేషన్ సంస్థాగతంగా చాలా ఏళ్లపాటు వీక్ అయిపోయింది. సరే, ఇప్పుడు మనం ఆఖరిగా 6వ విభాగానికి వచ్చేశాం. తుది రివిజన్ మరియు ముఖ్యాంశాలు, అల్టిమేట్ చీట్ కోడ్స్. మితవాదుల అప్రోచ్ ఏంటో పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ పీపీపీ ఫార్ములా భలే పనిచేస్తుంది. పి అంటే ప్రేయర్, ప్రార్థన. ఇంకో పి అంటే పిటిషన్, విజ్ఞప్తి. మరో పి అంటే ప్రొటెస్ట్, శాంతియుత నిరసన. మితవాదులు అనగానే ఈ 3 పదాలు మీ మైండ్లోకి ఫ్లాష్ అయిపోవాలి, అంతే. ఇదొక సూపర్ లైఫ్ హ్యాక్ కదూ. అదే అతివాదుల విషయానికొస్తే ఎస్బీపీ అనేది వాళ్ల చీట్ కోడ్. ఎస్ అంటే స్వరాజ్, స్వరాజ్యం. బి అంటే బాయ్కాట్, బహిష్కరణ. పి అంటే ప్యాసివ్ రెసిస్టెన్స్, నిష్క్రియ ప్రతిఘటన. చూసారా, ఈ చిన్న ట్రిక్స్ వాడితే ఎంత కాంప్లెక్స్ హిస్టరీనైనా మనం చాలా ఫాస్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనమిప్పటిదాకా మాట్లాడుకున్న వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్కసారి అలా రీక్యాప్ చేద్దాం. 1885లో హ్యూమ్ కాంగ్రెస్ని స్థాపించారు. బెనర్జీ గారు ఫస్ట్ ప్రెసిడెంట్. దాదాభాయ్ నౌరోజీ డ్రెయిన్ థియోరీ ఇచ్చారు. ఆ తర్వాత 1905లో స్వదేశీ ఉద్యమం. ఇక 1907లో సూరత్ చీలిక. ఈ కీ పాయింట్స్ అన్నీ 1కి 2 సార్లు బ్రెయిన్లో గట్టిగా ఫిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా మీకొక థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ వదిలేస్తున్నాను. 1907 సూరత్ చీలిక అనేది జాతీయ ఉద్యమాన్ని దెబ్బతీసిన ఒక ట్రాజిక్ ఫెయిల్యూరా, లేక ఒక పెద్ద పొలిటికల్ రెవల్యూషన్ రావడానికి కావలసిన ఎదుగుదల నొప్ప? ఈ ప్రశ్న గురించి మీరందరూ ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే చరిత్రలో ఏ విషయానికి ఒకే ఆన్సర్ ఉండదు కదా. ఇదండి ఇవాల్టి మన విశ్లేషణ. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అప్పటివరకు కీప్ లెర్నింగ్.